మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో మోటివేషనల్ స్పీకర్ రాజేష్ గారు ఉన్నారు. వీరితో కొన్ని విషయాలను ఈరోజు మనం మాట్లాడుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. రాజేష్ గారు, ఇప్పుడు మనకి నార్మల్గా సొసైటీలో కొంతమందిని చూస్తున్నట్లయితే ఒకే విషయానికంటే ఒక కంఫర్ట్ లైఫ్కి, ఐదర్ అది స్టూడెంట్ కావచ్చు, లేదంటే జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, ఏదైనా కెరియర్లో అయినా కానీ ఒక కంఫర్ట్నెస్ ఉండగానే అందులోనే స్టిక్ ఆన్ అయిపోతున్నారు, ముందుకి గ్రో అవ్వలేకపోతున్నారు అనమాట. అంటే వాళ్ళని సరే ఇది మనకి బాగుంది కదా అని చెప్పేసి స్టార్టింగ్లోనే వాళ్ళు ఇంకొక స్టెప్ ఫర్దర్ వేయలేకపోతూ ఉంటారు. సో అది ఆ మైండ్ సెట్కి ఏంటంటారు రీజన్? అండ్ వాళ్ళు అందులోంచి బయటికి వచ్చి గ్రో అవ్వాలి అంటే ఏం చేయొచ్చు అంటారు? ఈ రోజుల్లో జాబ్ కావచ్చు, ఏదైనా ఒక ప్రొఫెషన్ కావచ్చు, ఆ సర్కిల్లోనే ఉండిపోతారు. అవును, అంటే సింపుల్గా చెప్పాలంటే బావిలోని కప్పలాగా ఇదే నా ప్రపంచం, ఇక్కడే వీళ్ళు మాత్రం చాలు, మిగతా వాళ్ళు అవసరం లేదు అన్నట్టుగా కంఫర్ట్ జోన్లో ఉండి ఇందులోంచి బయటకు వస్తే బతకలేను అన్నట్టుగా అయిపోతారు. కానీ ఎప్పుడైతే మనిషి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తాడో అప్పుడే యాక్చువల్ సక్సెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చరిత్రలో నిలిచిపోయిన ఎవరిని తీసుకున్నా కానీ నేను ఇక్కడే ఉంటా, నేను మా ఇంట్లోనే ఉంటా, నేను ఈ చిన్న సర్కిల్లోనే ఉంటా అంటే ఎక్స్పాండ్ అవ్వలేం. అవును. సో వివేకానంద దీని గురించి ఒక మంచి కొటేషన్ చెప్తారు, సంకోచమే మరణం, వ్యాకోచమే విజేత లక్షణం అని. అంటే నేను ఇక్కడే ఉండిపోతా, ఇలాగే ఉండిపోతా అంటే నీ లైఫ్ అక్కడికే సెటిల్ అయిపోతుంది. దాన్ని కంఫర్ట్ జోన్ అంటాం. ఎప్పుడైతే దాన్ని బ్రేక్ చేస్తామో అప్పుడు మన రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే కోడిగుడ్డు చూసి ఉంటాం మనం పగలగొట్టినాం అనుకోండి ఆమ్లెట్ అవుతుంది. అదే పగిలింది అనుకోండి, అంటే ఒక 21 days అందులో ఉండి అదే పగిలింది అనుకోండి, బేబీ బయటకు వస్తుంది. సో ఎప్పుడైతే ఒక మనిషి కంఫర్ట్ జోన్ని తను బ్రేక్ చేసుకుంటాడో ఒక న్యూ బర్త్, కొత్త జీవితానికి నాంది పలుకుతుంది. ఇది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. నాకున్న లైఫే చాలు, మంత్లీ ఒక 20 వస్తున్నాయి 30 వస్తున్నాయి శాలరీ కావచ్చు, లైక్ ఉంటున్న లైఫ్ స్టైల్ కావచ్చు, నేను ఇక్కడే ఉంటున్నా, నా సర్కిల్ ఇంతే అని అక్కడే ఉండిపోతే నీ లైఫ్ అక్కడికే సెటిల్ డౌన్ అయిపోతుంది. దాన్ని ఎప్పుడైతే బ్రేక్ చేయగలుగుతావో, ఎప్పుడైతే కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేస్తామో అప్పుడు యాక్చువల్ మన లైఫ్ మీనింగ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, నిజమైన జీవితం అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. దీన్ని అంత ఈజీగా బ్రేక్ చేయలేరు. చేయాలంటే మంచి డెడికేషన్, కమిట్మెంట్, తను చేయాలనే తపన తన లోపల ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 21 days గుడ్డు ఎలాగైతే పొదుగుతుందో ఆ 21 days గుడ్డులాగానే ఉంటుంది. ఆ తర్వాత బేబీ బయటకు వస్తుంది. 21 days అందులోనే తయారవుతూ ఉంటుంది. సేమ్ అలాగే ఒక వ్యక్తి కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి అంటే దానికి కావాల్సిన ఒక ప్రిపరేషన్ చాలా జరగాలి లైఫ్లో. అవన్నీ లైక్ ఏం అవ్వాలనుకుంటున్నాం, దీనికంటే బెటర్ లైఫ్ కావాలనుకునే వాళ్ళు ఈ కంఫర్ట్ జోన్లో ఉండరు. ఉన్నది చాలే అనుకునే వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. సో దీన్ని బ్రేక్ చేయాలి అంటే దానికి తగ్గ డెడికేషన్. నా లైఫ్ ఇది కాదు. ఇప్పుడు నార్మల్ లైఫ్లో సక్సెస్ అయిన ఎవరినైనా చూసుకోండి, ఒక లైఫ్లో ఉన్నంత వరకు ఇంకెన్ని రోజులు అంటే ఇలాంటి లైఫ్లో ఉంటాం, ఈ చిన్న జాబ్లో ఉంటాం, పెద్ద జాబ్ తీసుకోవాలి కదా అనుకున్నప్పుడు చాలా డెడికేషన్గా తీసుకోవాల్సి ఉంటుంది. దాని నిర్ణయాలు చాలా దృఢంగా ఉంటాయి, ఆటుపోట్లు ఎదుర్కొనే ధైర్యం ఉంటుంది. ఎవరికైతే ధైర్య సాహసాలు ఉంటాయో వాళ్ళే కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేయగలుగుతారు. ఇది వదిలేస్తే బతకలేను అనే వాళ్ళు అందులోనే ఉండిపోతారు. రిస్క్ దాన్ని కూడా భయపడుతూ ఉంటారు కొంతమంది. ఎందుకు మనం కంఫర్ట్లో ఉన్నాం, రిస్క్ ఉంటుంది అని చెప్పేసి ఎందుకు రిస్క్ పడ్డాం. సో రిస్క్ కూడా ఫేస్ చేసేలాగా ఉండాలేమో. ఎవరైతే బాగా పెద్ద రిస్క్ తీసుకుంటారో పెద్ద రిజల్ట్ వస్తుంది. మోర్ రిస్క్ మోర్ రిజల్ట్, నో రిస్క్ నో రిజల్ట్. అంటే రిస్క్ ఉన్న చోట రిజల్ట్ కూడా ఉంటుంది. ఎవరైతే పరిగెత్తితే నాకు ఆయాసం వస్తుంది అనుకుంటే అలాగే చిన్నగా నడుచుకుంటూ పోవచ్చు. అదే పరిగెత్తడం వల్ల మంచి ఆరోగ్యం వస్తుంది. ఆయాసం వచ్చినా కానీ దాని తర్వాత ఆరోగ్యం వస్తుంది. ఎప్పుడైతే మన బాడీకి కరెక్ట్ చెమట చిందించేలా కష్టపడతామో చరిత్ర సృష్టించగలుగుతాం. నేను చెమట పట్టొద్దు, నీ ఇలాగే ఉండాలి అనుకుంటే కష్టం ఎదగడం. అంతే, కంఫర్ట్ లో ఉన్నాను ఇంకా ఇంతే, ఇంకా నేను వెళ్ళలేనంటే కష్టం అంటారు. సో రిస్క్ చాలా మంది ఈ రోజుల్లో ఉన్నది చాలే అంటే భయపెట్టించే వాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే కంఫర్ట్ జోన్ ని బ్రేక్ చేయాలి, అదే నాకు చిన్న జాబ్ వద్దు పెద్ద లైఫ్ కావాలి అనుకున్నప్పుడు చాలా మంది వద్దనే చెప్తారు. ఎందుకంటే కొన్నిసార్లు పేరెంట్స్ కూడా చెప్తూ ఉంటారు, ఇప్పుడు ఏదైనా జాబ్ ఆర్ వాళ్ళకి కావాల్సిన కెరియర్ లో వాళ్ళు వదిలేసి వెళ్దాము అనుకున్నా కానీ ఎందుకులే ఇప్పుడు దీంట్లోనే ఉండు, నీకు అందులోకి వెళ్తే శాలరీ రాదు, అది రాదు, ఇది అని కొన్నిసార్లు వాళ్ళు అంటూ ఉంటారు. సో వాళ్ళ మాట విని మనం కొన్నిసార్లు బ్యాక్ స్టెప్ తీసుకుంటూ ఉంటారు. అంటే మన పేరెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, దగ్గర ఉండే రిలేషన్స్ కావచ్చు, రెండు విధాలు ఆలోచించవచ్చు మనం. ఒకటి వాళ్ళు రియలిస్టిక్గా చెప్తారు, అదే నీకు ఇంత నాలెడ్జ్ ఉంది, నువ్వు ఇక్కడే ఉండగలుగుతావు, అక్కడికి వెళ్ళలేవు, అక్కడికి వెళ్తే అన్ని నీకు మళ్ళీ కష్టాలు వస్తాయి, ఇవన్నీ ఉన్నది పోతుంది అన్ని పోతుంది అంటారు కదా. అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి.
అనేది ఒక ధోరణి. సెకండ్ వచ్చేసి మన ఫ్రెండ్స్ కావచ్చు ఏదైనా సరే, అదే వీడు ఒకవేళ ఇది వదిలేసి అది చేస్తే నాకంటే గొప్ప సక్సెస్ తీసుకుంటాడేమో అని అనుకుంటారు. సో లైఫ్లో నాకు బాగా నచ్చిన చిన్న కొటేషన్ ఏంటి అంటే, నువ్వు అనుకున్నది సాధించేంత వరకు నీకు అనుకోని కష్టాలు వస్తూనే ఉంటాయి. అంటే నీకు అనుకోని కష్టాలు అన్నీ వస్తున్నాయి అంటే నువ్వు అనుకున్న సాధించలేని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కలెక్టర్ కావాలనుకుని ఒక గోల్ పెట్టుకున్నాం. కలెక్టర్ అవ్వాలి అంటే చాలా చదువుకోవాలి, ఎంతో డెడికేషన్ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి, అన్ని ఎఫర్ట్స్ పెట్టాలి. మా టీచర్ చెప్పిన ఉండే, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు, కలెక్టర్ కావాలనుకుంటే నువ్వు ఎంత నించుంటావో అంత అన్ని బుక్స్ చదివితే నువ్వు అవుతావు. అన్ని చదవాలంటే నీకు ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఎంత నేర్చుకోవాలనే తపన ఉండాలి, అవన్నీ ఉంటేనే చేయగలుగుతావు. డిసిప్లిన్ ఉండాలి, అన్నీ ఉండాలి. డిసిప్లిన్, పేషెన్స్ అన్నీ ఉంటేనే సక్సెస్ అవుతాం. నేను పేషెన్స్, నాకు ఇవన్నీ వద్దు, డిసిప్లిన్ వద్దు, నేను ఇవన్నీ చేయలేను అనుకుంటే ఇక్కడే ఉండిపోతాం. సో మన లైఫ్లో ఎప్పుడైనా సరే కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేయాలి అంటే, బయటి వాళ్ళు ఎన్నో మాటలు అంటూ ఉంటారు. ఉన్న లైఫ్ ఓకే తీసుకోక నీకు అవసరమా, కొత్త లైఫ్ అటు వెళ్ళడం అవసరమా అని చాలామంది అంటారు. అటు వెళ్తే సక్సెస్ అయితే మళ్ళీ నిన్నే మెచ్చుకుంటారు, ఫెయిల్ అయితే మళ్ళీ నిన్ను తొక్కేస్తారు. అంటే లైఫ్లో ఒకసారి ఫెయిల్ అయ్యి చూడు, సక్సెస్ అయితే చప్పట్లు కొట్టేటోళ్ళు కొంతమందే ఉంటారు, కానీ ఫెయిల్ అయితే చివాట్లు పెట్టేటోళ్ళు పక్క, అంటే ఇంట్లో వాళ్ళు చుట్టూ అందరూ ఉంటారు. సో సక్సెస్ని ఫేస్ చేసినంత ఈజీగా ఫెయిల్ని కూడా నువ్వు ఫేస్ చేసినప్పుడు నీ కంఫర్ట్ జోన్, ఏ జోన్ అయినా సరే నీకు అంటే అణిగిపోతుంది. సో నేను చెప్పేది ఏంటి అంటే, సక్సెస్ని తీసుకోవడమే కాదు, ఫెయిల్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ కావచ్చు ఏదైనా కదా, ఇది వదిలేసి నేను వేరే ఫీల్డ్లోకి వెళ్ళిపోతున్నా అంటే సక్సెస్ రావచ్చు, ఫెయిల్యూర్ రావచ్చు. కరెక్ట్ ఇంప్లిమెంట్ చేసినా సరే ఫెయిల్యూర్ రావచ్చు. ఎందుకంటే మన అబ్దుల్ కలాం అన్నట్టు ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. నువ్వు నేర్చుకుంటున్నావు. ఫెయిల్ అయినామంటే ఫుల్ స్టాప్ కాదు. మనం ఏ మూవీ చూసినా కానీ హీరో చనిపోయింది అనుకోండి, సినిమా ఎండ్ అవుతుందా? కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే కరెక్ట్ అంటే సంతోషం దగ్గర ఫుల్ స్టాప్ అవుతుంది, కానీ బాధ దగ్గర ఫుల్ స్టాప్ కాదు. మనం ఏడుస్తున్నాం, ఫెయిల్ అయినామంటే అదొక కామా మాత్రమే, ఫుల్ స్టాప్ కాదు. సో ఫెయిల్ అనేది కామాస్ మాత్రమే, సక్సెస్ మాత్రమే ఫుల్ స్టాప్. ఏదైనా సరే సక్సెస్ అయిన తర్వాత ఎస్ నేను సక్సెస్ అయినా అని చెప్తారు, కానీ ఫెయిల్యూర్ అయితే ఎందరో తిడుతూ ఉంటారు. ఎందుకు తిడుతూ ఉంటారు, ఎందుకు ఇవన్నీ అంటూ ఉంటారు అంటే, నువ్వు సక్సెస్ అయ్యేంత వరకు ఈ సమాజం నిన్ను ద్వేషిస్తూనే ఉంటుంది, ఎవ్వరు సపోర్ట్ చేయరు. కానీ సక్సెస్ అయితే మాత్రం అందరూ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే తన సక్సెస్, అదే మా ఊరు సక్సెస్ అయ్యిండు, నాకు ఇట్లా లైఫ్లో ఎక్కడైనా ఉపయోగపడతాడని. సో ఈ కామాస్ చూస్తూ కోమాలో ఉండిపోకుండా, అంటే ఏడుస్తూ ఉండకుండా ఫుల్ స్టాప్ కోసం కష్టపడాలంటారు. ఎస్ మేడం. ఓకే, సో పర్సిస్టెంట్గా కాన్స్టెంట్గా అదే డెడికేషన్తో మనం ముందుకు వెళ్ళాలని అంటున్నారు. ఎస్ మేడం. వెల్ సెడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.